సభ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు దిశ నిర్దేశిస్తారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఏదైనా ఒక ఎన్నికల పేరు మేనిఫెస్టో విడుదల చేశారంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టో ముఖ్యంగా ఒక ఏదో 2 పేజీలు మాత్రమే. గతంలో మాదిరి గత పార్టీలు చేసిన మేనిఫెస్టో కన్నా అదేదో ఒక గ్రంథం కాదు, ఒక బుక్ కాదు, చిన్న ఒక 2 పేజీలు మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. నవరత్నాలు ఏదైనా నిజంగా ఎప్పుడైనా మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత మా 5 సంవత్సరాల కాలంలో అన్ని పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా దాదాపు ఆయన పదే చెప్పారు, ఇది ఒక నవరత్నాలు అనేది ఇది ఒక ఖురాన్ లాంటిది, ఒక బైబుల్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది. ఎందుకంటే ప్రతి ముఖ్యమంత్రి అభ్యర్థించి ప్రధాన పంచాయతీ సర్పంచ్ దగ్గర కూడా ఉండాలా, అదేవిధంగా చీఫ్ సెక్రటరీకి పంచాయతీ సెక్రటరీ కూడా ఇది ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా దీనికి ఒక గ్రంథం మాదిరి దీన్ని భావించాలా, అంతా దీనికి విలువ ఇవ్వాలని పదే ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ నవరత్నాల్లో భాగంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేయడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి చేశాడు. ఈరోజు మరలా ఎన్నికల ప్రజల ముందుకు ఈరోజు రావడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఈ రాష్ట్రం విడిపోయింది. ఈ రాష్ట్రం నిజంగా విడిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందించడం జరిగింది. ఈరోజు నిజంగా పదే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతారు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని. చూడండి, అభివృద్ధి ఎందుకు లేదు? ప్రతి పేదవాడి బిడ్డను చదివించడం అభివృద్ధి కాదా? ప్రతి పేదవాడికి ఆరోగ్యాన్ని అందించడం అది అభివృద్ధి కాదా? ఇవన్నీ ఇకపోతే మీరు ఈరోజు మున్సిపాలిటీలో ప్రాంతంలో కానీ, నగరాల్లో కానీ, గ్రామీణ ప్రాంతంలో కానీ వెళ్ళండి. ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామానికి వెళ్ళినా కూడా సచివాలయ వ్యవస్థలు స్వాగతం పొందుతాయి. అదేవిధంగా ఏ వార్డుకి వెళ్ళినా సచివాలయ వ్యవస్థలు స్వాగతం పొందుతాయి. ఎందుకంటే ప్రజల ముందుకు పరిపాలన అని ప్రజల వద్దకు పరిపాలన తేవడం జరిగింది. అదేవిధంగా గతంలో ఏదైనా ఒక చిన్న పని కావాలన్నా, చిన్న రేషన్, ఒక కార్డు అప్లై చేయాలన్నా, పెన్షన్ అప్లై చేయాలన్నా, ఒక భూమి సర్వే కావాలన్నా రోజు తరబడి ఆఫీసు పరిస్థితి ఉండేది. మన అధికారులు తప్పుపట్టారు. ఎందుకంటే సిబ్బంది కొరత, ఇవన్నీ ఇబ్బందులు ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు మీరు అప్లై చేస్తే సచివాలయంలో అప్లోడ్ చేస్తారు. ఏమైనా సర్వే కావాలంటే ఫస్ట్ రోజు సర్వే జరుగుతూ ఉంది. ఈ వ్యవస్థను సరళీకృతం చేశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నిజంగా ఆ రోజు వాళ్ళ నాన్నగారు ఫీజు రియంబర్స్మెంట్ చదువు చెప్పించాడు. ఆ చదువు సార్థకత చేస్తూ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం. సచివాలయం కావచ్చు, వాలంటీర్ వ్యవస్థలు కాదు, ఇదంతా అభివృద్ధి కాదా? నిజంగా కరోనా వచ్చింది, మొన్న ఆలోచన చేయండి. ప్రపంచ దేశాలే గడగడలాగాయి ఈ కరోనాలో, ఇంత విపత్కర పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కరోనా అనేది అది ప్రమాదకరమే, కానీ మనం దాంట్లో సహజీవనం చేయాలా. నిజంగా మన జాగ్రత్తలు తీసుకునే మనం ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పదే చెప్పడం లేదు. ఆ రోజు ఎగతాళి చేశారు, ఎంత మాట్లాడతారు. కానీ చివరకు దేశ ప్రధాని కూడా ముఖ్యమంత్రి గారి మాటలు చెప్పిన మాటల్లోనే ఆయన కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు బలంగా ఉన్నాయి. ఈరోజు ఈ వార్డులో ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ గ్రామంలో ఎన్ని కేసులు ఉన్నాయి, సాయంత్రానికల్లా ముఖ్యమంత్రి గారు టేబుల్ చేయలేదు. నిజంగా ఎన్నో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆ రోజు క్వారంటైన్ కావచ్చు, ఆ రోజు సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించి ఎంతమంది ఆ రోజు మనం సరైన సమయానికి వాళ్ళకి సరైన భోజనం కావచ్చు, సరైన కరోనా సమయంలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన పేద ప్రజలు కావచ్చు, పేద ప్రజలకు రేషన్ కావచ్చు, అన్ని కూడా ఇచ్చి అన్నది ప్రజలను ఆదుకోవడం. ఈ రోజు భారతదేశంలోనే ఒక ఆంధ్ర రాష్ట్రం ఆదర్శవంతంగా నిలిచింది. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యం గురించి కావచ్చు, విద్య గురించి ఆలోచించండి.
ఈరోజు మా నాన్నగారు ఏదో పీజీఎంఎస్మెంట్ డిగ్రీ వాళ్ళకి ఇచ్చారు. నేను పసిపిల్లలు కూడా ఫౌండేషన్ బాగుండాలి, అమ్మఒడి ఇవ్వడం జరిగింది. అమ్మఒడి ఇచ్చి ఈరోజు నిజంగా ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఆ బిడ్డ చదవాలంటే ఆ తల్లి ఆ బిడ్డలు ఏదో పశువుల కాపరిగానో ఏదో అది పంపుతా ఉంది. ప్రతి పేదవాడి బిడ్డ కూడా 15,000 బ్యాంకులో అకౌంట్ వేసి ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదువు. ఈరోజు మీరు ఆలోచించి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం గతంలో విద్య అంటే కేరళ అనేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. విద్య అంటే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఈరోజు నిజంగా మన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే విశ్వవ్యాప్తిగా కూడా ఆంధ్ర రాష్ట్ర వృత్తి గురించి 10 మందికి కూడా విశ్వవ్యాప్తిగా తెలిసే విధంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా నిజంగా వాటిని చదవాలి. ఎందుకంటే ఈరోజు పదే ప్రతిపక్ష మాట్లాడతాయి. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ అంటారు, తెలుగు అవసరం లేదు. తెలుగు అవసరమే. ఈ మాట్లాడే పెద్ద మనుషులు బిడ్డలంతా వాళ్ళ మనవాళ్ళు కావచ్చు, బిడ్డలు కావచ్చు, అంతా కాన్వెంట్లో జరుగుతున్నారు. పేదవాడి బిడ్డ మాత్రం వీలుబడిలో చదివి తెలుగు చదివి ఎందుకు పనికిరాకుండా పోవాలన్నారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచన నా బిడ్డలు ఇంకా లండన్ అమెరికాలు చెబుతాను, ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదవాలని ఉంది. విదేశీ విద్యకి ఇవ్వాలి కావచ్చు. ఇలాంటి ఎందుకంటే ప్రపంచ దేశాల్లో గొప్ప సీఈఓలు కావాలి, ప్రతి పేదవాడి బిడ్డ సీఈఓలుగా ఎదగాలి అనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రతి మహిళ బాగా ఉండాలని ఆర్థికంగా వాళ్ళు ముందుకు తీసుకోవడం జరిగింది. రైతాంగానికి కావచ్చు, పారిశ్రామికలు కావచ్చు, ఏదెత్తుకున్న కనీసం రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు కావచ్చు, టైలరింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు ఈరోజు. ఎందుకంటే మీ అందరికీ నేను ఇంత చేశా, దాదాపు 80% మంది ప్రజానికానికి చేశా. మీకు నేను చేసిన పని మంచి అనిపిస్తే మీరు నాకు ఓటేయండి, లేకపోతే మీరు ఏయాసంగా పర్వాలేదు అనే విధంగా బహిరంగ సభలో కూడా చెప్పడం. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు. ఎక్కడైనా సరే ఒక దేశంలో కావచ్చు, ఒక రాజు బలంగా ఉంటే శత్రువులతో అవుతుంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు బలంగా ఉన్నారు కాబట్టి శత్రువులంతా అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఎంతో మంది స్టార్ క్యాంపెయిన్లు గుర్తొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా అదేవిధంగా చిన్నాయకులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో కూడా జీవించి కుటుంబ వ్యక్తులు కూడా బీసీసీ అధ్యక్షులు చేసి అందరినీ కూడా ఉసుగొలుపుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. దాదాపు నా స్టార్ క్యాంపెయిన్లంతా పేద పరువు బలహీన వర్గాలకు వారికి చెందిన వారే, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు వాళ్ళు అందుకున్న వారే నా స్టార్ క్యాంపెయినర్స్, వారే నా కోసం మాట్లాడతారు, నా కోసం అంతగా వాళ్ళే ఉన్నారు. పూర్తి ఒక పేద ప్రజానికంపై పూర్తి విశ్వాసం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అంటే విపరీతమైన ప్రేమ. ఆయన పదే చెప్తూ ఉంటాడు, నా బీసీ, ఎస్సీ, మైనార్టీ. ఈరోజు మీరు చూడండి, వాళ్ళు ఇంకా మాట్లాడేదే కాదు, ఈ సాధికారత, సామాజిక సాధికారిత అంటారు. ఈ రోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడేది సామాజిక సాధికారిత అంటే అదేదో మీటింగుల వరకే మాట్లాడతారు. సామాజిక సాధికారిత జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు. సామాజిక సాధికారిత క్షేత్రంలో చూపించారు. ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు. మీరు ఆలోచించేది ఈ జిల్లాలో ఒక మైనార్టీ అభ్యర్థికి ఒక డిప్యూటీ చైర్మన్ ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మైనార్టీ ఒక మినిస్ట్రీ కూడా మైనార్టీ లేకుండా ఒక మైనార్టీ లేకుండా వేరే వాళ్ళని ఈరోజు మైనార్టీ మంత్రిగా కూడా వాళ్ళు కొనసాగించడం జరిగింది. ఈరోజు నిజంగా ఒక మైనార్టీ లేడీ శాసనసభ డిప్యూటీ చైర్మన్ చేయడం అని ఎంతో మంది ఈరోజు బీసీలు, ఎస్సీలు, రాజ్యసభ సభ్యులుగా ఎంపీ ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో నలుగురు డిప్యూటీ సీఎంలు అందరినీ కూడా బీసీ, ఎస్సీ, మైనార్టీలు కూడా డిప్యూటీ సీఎంలు దానిలో కూడా వచ్చి వాళ్ళని గౌరవించడం జరిగింది. ఇదే సామాజిక సాధికారత అంటే అది సామాజిక సాధికారత. ఆలోచించేది ఈరోజు పూర్తిగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ అమలు కావాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడే ఇవన్నీ కూడా అమలు అవుతాయి. తప్పకుండా ప్రజలు కొంత ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి అండగా నిలిచి రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధికంగా మెజార్టీ అందరూ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బీసీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు కూడా 50% రిజర్వేషన్ కావాలని రాజ్యాంగబద్ధంగా లేకుండా కూడా